అసలు రికవరీ అవుతానా కాదా అని అనుమానంగా ఉందని వేదవతి బాధపడుతూ ఉంటుంది. అక్షయ మాత్రం తన మనసులో ఏదో తెలియని బాధతో వేదవతి మాటలను వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి. ఎలాంటి టెన్షన్ పడకుండా మీరు రిలాక్స్గా ఉంటే మీరు త్వరగా కోలుకుంటారని అవని నచ్చ చెప్తూ ఉంటుంది. ఏంటి వేద, ఎందుకలా నిరుత్సాహంగా మాట్లాడుతున్నావని ప్రసాదరావు అంటుండగా, అత్తయ్య గారు, మనసుకైనా గాయమైనా ఇక శరీరాకైనా గాయమైనా కాస్త నెమ్మదిగా తగ్గుతుందని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఆ చూపు పోయి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మధ్యనే నా చూపు వచ్చిందని అక్షయ్ను గుర్తు చేసుకుంటున్న పెద్దరాజు ఉలిక్కి పడతాడు. అంతా ఆ అమ్మోరి దయ అనుకోండి అని పెద్దరాజు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. కూడా అలాంటి దయ కలుగుతుంది లేండి అని ఈ విధంగా పెద్దరాజు అంటుండగా, ఎంతో దర్జాగా అటు ఇటు తిరుగుతున్న అత్తయ్య సడన్గా మూల పడిపోవడం చాలా బాధాకరంగా ఉందని. అవునత్తయ్య, ఇక నిహారిక అన్నట్టు నువ్వు ఇలా మూలపడి ఉండడం మాకు కూడా చాలా బాధాకరంగా ఉందని లావణ్య అంటూ ఉంటుంది. అయినా ఎప్పటికైనా అత్తయ్య మళ్ళీ ఇంట్లో తిరుగుతూ ఇక అమ్మవారికి తన చేతుల మీద నైవేద్యం పెడుతుందని అవని అంటూ ఉంటుంది. ఇంకెక్కడి నైవేద్యం, ఆల్రెడీ అత్తయ్య మూలపడి ఉన్న తర్వాత మళ్ళీ లేచి నిలబడుతుందన్నది ఒక కళ అని అంటుండగా, మీరు కావాలని మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకొని మాట్లాడుతున్నారని ఇక అవని అంటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప వేరే ఏదే పని ఉండదా అని లావణ్య అంటుండగా, ఇక ఆపుతారమ్మా, హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్న సమయంలో ఏంటమ్మా మీ గొడవ అని ప్రసాదరావు అంటుండగా, ఇక వెళ్దాం పదరా శ్రీకర్ అని వేదవతిని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా, ఇదంతా చూస్తుంటే అవని ఏదో ఎత్తుగడ వేసినట్టుగా అనిపిస్తుందక్క. అవును, ఈ అవని ఇంట్లో నుంచి వెళ్ళకొడితే కానీ మనకు ప్రశాంతత ఉండదు. మళ్ళీ ఎటు తిరిగి అటు తిరిగి అవని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అయినా అవన్తో పాటుగా ఈ పిల్ల రాక్షసి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే కానీ మనకు మనశ్శాంతి తగ్గదులే అని లావణ్య నిహారిక అనుకుంటుండగా, దానికి కూడా స్కెచ్ వేశానులే అని శౌర్య అంటుంది. మళ్ళీ ఏం స్కెచ్ చేసావు తల్లి అని పెద్దరాజు అంటుండగా, ఇక ఇదే సమయంలో ఎలాగో హాస్పిటల్ దాకా అవని వాళ్ళు వెళ్తున్నారు కదా, ఈ సమయంలో వెంటనే శౌర్యను బయటికి పంపించే ప్లాన్ చేస్తున్నాను. అయినా ఈ టైంలో నువ్వు శౌర్యను బయటికి పంపిస్తే ఏకంగా నా కళ్ళు పోవడం కాదు, నీ కళ్ళు పోతాయని పెద్దరాజు అంటుండగా, పెద్దరాజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అని నిహారిక అంటుంది. అయినా మా బావకు ఈ మధ్య కళ్ళు వచ్చి నుంచి బాగా పిచ్చి ముదిరినట్టుగా అనిపిస్తుంది నిహాడాలి. ఇంకొకసారి నా కూతురు అన్నావనుకో మర్యాద ఏంటరా నీ కూతురు అంటాను. అయినా నీ ఇప్పుడే కదరా తను వచ్చి తన కూతురని చెప్పింది. బావా, నువ్వు ఇప్పుడే చెప్తున్నాను, మధ్యలో మాకు మంట రాగదేసేలా మాట్లాడకు బావా అని అంటుండగా, ఈలోపు అవని వేదవతిని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తుండగా వేదవతి చాలా బాధతో ఉంటుంది. అత్తయ్య, ఏమి కాదు, మీరు మళ్ళీ రిపోర్ట్లో మీరు హ్యాపీగా ఉన్నారని, ఏ ట్రీట్మెంట్ అవసరం లేదని వస్తుంది చూడండి, అన్నపూర్ణదేవి సాక్షిగా నేను నిజమే చెప్తున్నాను అని అంటుండగా, అవునమ్మా అవని చెప్పిందంటే అది జరిగిపోతుంది, కానీ నువ్వు టెన్షన్ పడకని ఈ విధంగా శ్రీకర్ కూడా చెప్తూ ఉంటారు. సమయానికి హాస్పిటల్కి వేదవతిని తీసుకెళ్ళిన తర్వాత ఇక చెకప్ చేసి అన్నీ చూసిన తర్వాత వెంటనే రిపోర్ట్లు చూసిన డాక్టరు బయట కూర్చున్న అవని వాళ్ళని పిలవండి అన్న తర్వాత ఇక వేదవతిని బయట కూర్చోబెడుతుంది. ఆ సమయంలో అవని శ్రీకర్ లోపలికి వచ్చిన తర్వాత డాక్టర్ని అవని అడుగుతూ ఉంటుంది. చెప్పండి డాక్టర్, అమ్మ కండిషన్ ఎలా ఉందని శ్రీకర్ అవని అడుగుతుండగా, అప్పుడు డాక్టర్ అన్నీ రిపోర్ట్లలో అన్నీ చెక్ చేస్తాం, టెస్టులు చేసిన తర్వాత వాటికి సంబంధించిన రిపోర్ట్లు కూడా వచ్చాయి డాక్టర్. అత్తయ్య పరిస్థితి బాగానే ఉంది కదా అని ఈ విధంగా డాక్టర్ను అవని అడుగుతుండగా, తను ఎంత కంగారు పడుతున్నట్టుగానే అలాగే జరిగింది. ఏమంటున్నావు డాక్టర్, అత్తయ్య కంగారు పడడం అంటే రిపోర్ట్లో ఏం జరిగింది అని అవని శ్రీకర్లు కంగారుతో అడుగుతూ ఉంటారు. వేదవతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ మాత్రం అవనితో ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ తనకు తరచుగా తలనొప్పి రావడం కారణం బ్రెయిన్లో కాస్త ప్రాబ్లం ఉంది అని ఒక్కసారి డాక్టర్ చెప్పిన మాటలకు అవని శ్రీకర్ షాక్ అయిపోతారు. డాక్టర్, తలనొప్పికున్ను మా అమ్మకి ఏంటి సంబంధం అంటే ఆల్రెడీ
తనకు స్టేజ్ దాటిపోయింది, బ్రెయిన్ ట్యూమర్ స్టేజ్ దాటిపోయింది అనేసరికి ఇక అవన్నీ శ్రీకర్లు షాక్ అయిపోతారు. చెప్పినందుకు సారీ, మిమ్మల్ని ఈ మాట చెప్పలేక బాధ పెట్టలేక చెప్పడానికి ఏం చేయాలో అర్థం కాకుండా, ఎందుకంటే ఇప్పుడు పేషెంట్ కండిషన్ని మీకు చెప్పబోతున్నాను. దీని ఫైనల్ స్టేజీ ఏంటంటే చనిపోవడం అని ఒక్కసారిగా వేదవతి గురించి డాక్టర్ చెప్పేసరికి ఏమంటున్నా డాక్టర్ అని అంటుండగా, సారీ అండి, అందుకనే మీరు బాధపడతాలని ఇలా చెప్పాల్సిన టైం వచ్చిందని చెప్తున్నాను. తను కొంతకాలం మాత్రమే బ్రతుకుతారు, బ్రతికే ఛాన్స్ కూడా లేదని డాక్టర్ చెప్పిన మాటలకు అవని షాక్లో ఉండిపోతుంటున్న డాక్టర్, మా అత్తయ్య చనిపోవడమా, బ్రెయిన్ ట్యూమరా? లేదు డాక్టర్, మీరు రిపోర్ట్లలో పొరపడ్డట్టున్నారు, ఒకసారి మళ్ళీ చూడండి. లేదు అవని గారు, ఆల్రెడీ మేము 2 టైమ్స్ చెక్ చేసిన తర్వాతనే రిపోర్ట్లను చూసి మిమ్మల్ని పిలిపించి నిజం చెప్తున్నాం. ఆల్రెడీ తను స్టేజ్లో ఉంది. అంతేకాకుండా బ్రెయిన్ ట్యూమర్తో ఇలా ఉన్నవారికి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా లేదు. ఒకవేళ ట్రీట్మెంట్ ఉన్నా కూడా తన బాడీ సహకరించదు. అందుకని తను ఫైనల్ స్టేజ్లో ఉంది. తనని ఇప్పటికి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక తనకి ఎప్పుడు బ్రెయిన్ ట్యూమర్ సడన్గా అటాక్ చేసినా తనను బ్రతకడం మాత్రం చాలా కష్టమని ఒక్కసారిగా అవనికి డాక్టర్ చెప్పేసరికి అవని ఒక్కసారిగా కుంగిపోయి కుప్పకూలిపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. లేదు, మా అమ్మకు బ్రెయిన్ ట్యూమరా? అసలు అబద్ధం డాక్టర్. లేదు సార్, ఇది మాత్రం నిజమని డాక్టర్ చెప్పిన తర్వాత ఈలోపు ప్రసాదరావు వేదవతి దగ్గరికి వచ్చిన తర్వాత అవని వాళ్ళేరి అంటే డాక్టర్ రిపోర్ట్ల కోసం అని పిలిపించారు. అయినా నాకు మళ్ళీ ఏం చెప్తారో ఏంటో. ఏం కాదు వేదవతి, ఎందుకంటే నువ్వు అమ్మవారి భక్తురాలివి, ఆ అమ్మవారి నీ మీద ఎప్పటికీ దయ కృప ఉంటుంది అని అంటుండగా ఈలోపు రిపోర్ట్ తీసుకొని శ్రీకర్ అవని బయటికి వస్తుండగా అవన్నీ శ్రీకర్కి చెప్తుంది. ఏమండి, ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్యకు నిజం తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే మామయ్య తట్టుకోలేరు. ఎలాగైనా సరే ఆ దేవుడి మీద భారం వేస్తామని బయటికి రిపోర్ట్లు తీసుకొని వచ్చిన అవనిని చూసిన ప్రసాదరావు, ఏమన్నారమ్మా అంటే, మామయ్య ఏం లేదు. ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నా? అబ్బే ఏం లేదు మామయ్య, అత్తయ్యకు బాగానే ఉందట, ఇక కొన్ని రోజులలో కవర్ అయిపోతుందట అని తన కళ్ళల్లో చూస్తుండగా, ఏంటమ్మా ఇక ఎందుకు అలా బాధగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది? అబ్బే ఏం లేదు అత్తయ్య, సర్లే మందులు తీసుకురా అని వెంటనే శ్రీకర్కి ఇక టాబ్లెట్ తీసుకురమ్మని స్లిప్ ఇస్తుంది. శ్రీకర్ మాత్రం చాలా బాధతో టాబ్లెట్ తీసుకురానికి వెళ్తుండగా, అత్తయ్య వెళ్దామా అని చెప్పేసి వెంటనే అవని వేదవతిని తీసుకొని వెళ్తూ ఉండగా చాలా ఏడుస్తూ ఉంటుంది. తన జరగబోయే డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరి ఆ అమ్మవారి సాక్షిగా వేదవతి అక్షయ బ్రతికిస్తుందా? అక్షయ రూపంలో, అమ్మవారి రూపంలో వేదవతి జీవితంలో ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది మనం అప్కమింగ్లో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.